ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అనేక శ్రమల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, నా గురించి అసలు పట్టించుకోవడమే లేదు, దేవునికి నా పట్ల ఎలాంటి బాధ్యత లేదు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అందుకే అసలు దేవునికి నీ గురించి ఏం తెలుసో ఒకసారి మనం వాక్యానుసారంగా చూద్దాం. మొదటిగా చూస్తే, తల్లి గర్భములో నిన్ను నిర్మించింది ఆయనే. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని. నీకు రూపాన్నిచ్చింది కూడా ఆయనే. కీర్తన గ్రంథం 119:73లో చూస్తాం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చెను అని. అంతేకాదు, నీకు చర్మాన్ని, ఎముకలను, నరములను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఆయనే. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో, నీవు పుట్టక మునిపే నీ దినముల సంఖ్య ఎంతో, ఎంతకాలం నువ్వు ఈ భూమిపై బ్రతకాలో సమస్తము కూడా దేవునికి తెలుసు. కీర్తన 139:16లో చూస్తాం, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని. అంతేకాదు, నీకు ఉన్న ఎముకల లెక్క కూడా దేవునికి తెలుసు. కీర్తన గ్రంథం 139:15లో, నీ తల వెంట్రుకలు ఎన్నో కూడా దేవునికి తెలుసు. మత్తయి సువార్త 10:30లో, నీ తలంపులు, నీ మనసు దేవునికి తెలుసు. కీర్తన 139:2లో, నీ మాటలు దేవునికి తెలుసు. కీర్తన 139:4లో, నీవెక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ పడుకుంటున్నావో కూడా దేవునికి తెలుసు. కీర్తన 139:3లో, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అని. నీవు చేసే ప్రతి పని దేవునికి తెలుసు. కీర్తన 139:3లో, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అని ఉంటుంది. అలానే నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవునికి తెలుసు. నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో కూడా దేవునికి తెలుసు. కీర్తన గ్రంథం 56:8లో ఉంటుంది, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని. మరి ఎన్ని తెలుసుకున్నా నీ దేవుని గురించి నీకెంత తెలుసు? నీవు అనుకుంటున్న దేవుళ్లలో ఒక దేవునిగా నీకు తెలుసా, లేక నీ రక్షకునిగా, నీకు విమోచన ఇచ్చేవారిగా ఆయన నీకు తెలుసా? ఇవన్నీ నీకు తెలిసినట్లయితే ఇప్పటి వరకు నన్ను ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు, నన్ను ఎందుకు మర్చిపోయావు, నాకెందుకు సహాయం చేయడం లేదు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అని దేవుణ్ణి అడుగుతున్నావా? నీ శరీరంలోని అతి సూక్ష్మమైన ఒక వెంట్రుక గురించే దేవుడు జాగ్రత్త వహించి ఉన్నాడు అంటే, ఇక నీవెక్కడుండాలో, ఏం చేయాలో, ఎప్పుడు ఏం తినాలో, ఏం పొందుకోవాలో ఆయనకు తెలియదా? మరెందుకు మనం తొందరపడుతూ ఉంటాం కొన్నిసార్లు? నీవు నీ దేవుని ప్రతిరూపివి అని గ్రహించి, ఆయన నిన్ను మర్చిపోలేదు అని గ్రహించి, తన అరచేతులతో నిన్ను చెక్కుకొని అరచేతుల్లో నిన్ను దాచి ఉంచారు. ఆయన ప్రేమ అంత గొప్పది అని గుర్తించు. అవిశ్వాసముతో ఆయన ప్రేమను సందేహింపక ఆయన ప్రణాళికకు విధేయత చూపించు. తప్పకుండా దేవుడు తన మహాకృప మనందరికీ తోడుగా ఉంచుతారు. అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవును దేవా, మేమెవరమో, ఎక్కడున్నామో, మా గురించి మీకెంత తెలుసో వాక్యం ద్వారా మాకు అర్థమైంది. మమ్మల్ని తల్లి గర్భంలో నిర్మించింది నీవే, మాకు రూపాన్ని ఇచ్చింది నీవే, మా ఎముకలు సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసింది నీవే. అంతకన్నా మా ఆలోచనలు ముందుగానే మీకు తెలుసు, మా మాటలు తెలుసు, మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఏం చేస్తున్నామో ప్రతిదీ కూడా, మా చర్యలన్నీ కూడా గమనిస్తూ ఉన్న దేవునివి అని. నిజంగా తల్లి అయినా మర్చిపోతుందేమో, కానీ నిన్ను మరువను అని వాగ్దానం చేసిన నీవు ఇంట్లో ఉన్నంత వరకే తల్లి కూడా. ఇంటికి బయటకు వస్తే దేవా, మేము ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో తల్లికి కూడా తెలియదు. కానీ నీవు సమస్తాన్ని గ్రహిస్తూ మమ్మల్ని చూస్తూ కనిపెడుతూ ఉన్న గొప్ప దేవునివి అయ్యా. నీ ప్రేమ ఏంటో, నీ కృప ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. ఇన్ని తెలిసిన
మీ గురించి మాకెంత తెలుసో దేవా ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక అవగాహనకి రావడానికి సహాయం చేయండి దేవా. మీరు పక్షాన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో. కొన్నిసార్లు మేమే తొందరపడుతూ ఉన్నాం, కొన్నిసార్లు మేమే దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆలోచన చేస్తూ ఉన్నాము. కానీ నిరంతరం కూడా నీవు మా పట్ల శ్రద్ధ తీసుకుంటున్నావు అన్న గ్రహింపుతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకొని లోటును కీడును కొట్టివేసి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. బలహీనలుగా ఉన్న వారిని ముట్టి బలపరచండి అయా. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచి విడుదల దయచేయండి. అన్ని విషయాల్లో మీ కృపా సమాధానం సంతోషం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.